తక్కువ ధరలకు అందుబాటులో ఉంచాలి సామాన్య ప్రజలకు అనేటువంటి ఆలోచనతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు భారతీయ జన ఔషధ పరియోజన అనేటువంటి స్కీమ్ పేరుతో పెద్ద ఎత్తున ఈ దేశంలో జనరిక్ మెడికల్ షాపులు ప్రారంభించడం జరిగింది. ఇవాళ దాదాపు దేశంలో 15,000 షాపులు ఈ రకమైనటువంటి షాపులు ఉన్నాయి. 2027 నాటికి వీటి సంఖ్య 25,000కి పెంచాలనేటువంటి ఆలోచన కేంద్ర ప్రభుత్వం చేస్తాం. వైద్యం తాలూకు ఖర్చు పెద్ద ఎత్తున పెరిగిపోయినటువంటి సందర్భాన్ని సామాన్యుడికి అందుబాటులో ఉండాలని దాదాపు 2,050 వివిధ రకాల మందుల్ని జనరిక్ షాపుల్లో అవైలబిలిటీ ఉంచాలనేటువంటి ఆలోచన కేంద్ర ప్రభుత్వం చేయడం. అంతేకాదు సర్జరీలకు సంబంధించి ఏవైతే పనిమిట్లు ఉంటాయో వాటి మీద కూడా పెద్ద ఎత్తున రాయితీ ఇస్తూ జనరిక్ మెడికల్ షాపులు అందుబాటులో ఉంచడం జరిగింది. అయితే దాదాపు ఈ దేశంలో 7,000 కోట్ల రూపాయలు ప్రజలకి ఆదాయం అవుతుంది ప్రతి సంవత్సరం ఈ జనరిక్ మెడికల్ షాపుల ద్వారా. 14-15 వేల కోట్లు అమ్మకాలు ఉంటే జనరిక్ మెడికల్ షాపుల్లో ఈ దేశంలో దాదాపు 7,500-8,000 కోట్లు ప్రజలకు ఆదాయం అవుతుంది. అయితే ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆలోచన ఉందో దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం. ఈ జనరిక్ మెడికల్ షాపులో మందులు కొనుగోలు పట్ల కొంతమందికి అపోహలు ఉన్నమాట వాస్తవం. అయితే అది వాస్తవం కాదు అనేటువంటి విషయాలను కూడా ప్రజల్లో మనం పెద్ద ఎత్తున ప్రచారం చేయాల్సినటువంటి అవసరం. ఏదైతే జనరిక్ మెడికల్ షాపుల్లో అందుబాటులో ఉన్నటువంటి మందులు ఉన్నాయో తక్కువ ధరకు ఇస్తున్నాం కాబట్టి ఇవి పనిచేయవని, సగం మాత్రమే పనిచేస్తాయనేటువంటి అపోహ. అంటే మనకు ఒక కాన్సెప్ట్ అలవాటు పడిపోయి ఉన్నాం. ఏదైతే ఎక్కువ ధర ఉంటుందో అది అద్భుతంగా పనిచేస్తుందో అనేటువంటి ఒక ఆలోచన మనలో పేరుకుపోయింది. అయితే ఈవేళ మనందరూ కూడా ప్రజల్లో విస్తృతంగా ప్రచారంలోకి తీసుకెళ్ళాలి. ఏదైతే జనరిక్ మెడికల్ షాపులో అమ్మేటువంటి మందులు ఉన్నాయో ఇవన్నీ కూడా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏదైతే అనుమతించిందో ఆ మందులు మాత్రమే జనరిక్ మెడికల్ షాపులో అమ్మబడతాయనేటువంటి విషయాన్ని ముందు ప్రజలంతా కూడా గ్రహించాలి దయచేసి. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కూడా పెద్ద ఎత్తున ఉన్నాయి. రాబోయేటువంటి రోజుల్లో మరిన్ని షాపులు ఏర్పాటు చేసేందుకు కూడా ప్రభుత్వాలు అనుకూలంగా ఉన్నాయి. ఎవరైనా పెట్టాలనుకుంటే దాని దద్దుకు సైట్లోకి వెళ్ళి అప్లోడ్ చేసుకోవచ్చు. ఇది నిరుద్యోగ యువతకు కొంతవరకు ఊతమిస్తుంది. ప్రజలకు మందులు తక్కువ ధరలకు అందించడమే కాకుండా నిరుద్యోగ యువతకు ఈ విధంగా ఇక్కడ ఫార్మసీ చదివినటువంటి అమ్మాయి ఇక్కడ జనరిక్ మెడికల్ షాపులు పెట్టడం జరిగింది. వారి కుటుంబాలకు సంబంధించి ఆర్థికంగా బలోపేతం అవడానికి కూడా ఈ పథకం ఉపయోగపడుతుంది అనేటువంటి విషయం మనంతా కూడా గ్రహించాలి. ఈ జనరిక్ మెడికల్ షాపులో దాదాపు ఏదైతే అమ్మకాలు ఉన్నాయో వాటి మీద 20% షాప్ యజమానులకు వచ్చే విధంగా, అంటే దాదాపు నెలకు 3 లక్షల రూపాయలు అమ్మితే రోజు 10,000 కాటికి రోజు 2,000 చొప్పున 60,000 రూపాయలు ప్లస్ వీటితో సంబంధం లేకుండా 20,000 రూపాయలు ఇన్సెంటివ్. అమ్మకాలతో సంబంధం లేదు. 20,000 రూపాయలు ఇన్సెంటివ్ ప్లస్